అందరికీ శోధన వచ్చింది. అయితే ఈ శోధన రావడానికి కారణం ఏంటంటే మనల్ని బలపరచడానికి. ఎందుకంటే మనకి పరీక్ష అనేది లేకపోతే మనం సంవత్సరం మొత్తం చదివిన చదువు అంతా వృధా. అంటే కొంతమంది చదువు ఉండొచ్చు, కొంతమంది చదవకపోయి ఉండొచ్చు. వాళ్ళు ప్రపంచాన్ని నిర్మించడానికి ఎంత మాత్రం పనికొస్తారనేది నిర్ణయించేది పరీక్ష. శోధన కూడా ఒక పరీక్ష లాంటిది. శోధన అనేది ప్రభు దగ్గర నుండి వచ్చింది కాబట్టి ఆ శోధనని జయించి ఎవరైతే నిలబడతారో వాళ్ళు నిత్య రాజ్య వారసులు అవుతారు. అంటే పరిశుద్ధులు ఉండే ప్రదేశానికి చేరుకుంటారు. ఈ శోధన అనేది చాలా ముఖ్యం, ప్రాముఖ్యం. ఈ శోధన వచ్చినప్పుడు దాన్ని కాదు అని ప్రభు దగ్గరికి వెళ్తారు చూసారా, కాదు అని ప్రభుని ఎన్నుకుంటారు చూసారా. వ్యభిచారమా ప్రభు అంటే ప్రభువే, డబ్బా ప్రభు అంటే ప్రభువే, లోకమా ప్రభు అంటే ప్రభువే, ఏదైనా సరే నీ ప్రాణమా ప్రభు అంటే ప్రభువే. ఇలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభువుని చేరుకుంటారు. అంటే శోధన మంచిది, కానీ ఆ శోధనలో ఉండిపోవడం మంచిది కాదు. ఆ శోధనని జయించి ప్రభువుని అంగీకరించడం